నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మన దేశంలో అతిపెద్ద ప్రక్రియ ఎన్నికలు. పార్లమెంటుకు ఒకసారి, అసెంబ్లీకి మరోసారి, జిల్లా పరిషత్ ఎన్నికలు, మండల పరిషత్లు, కార్పొరేషన్ ఎన్నికలు, గ్రామ పంచాయతీలు, ఇలా వగైరా వగైరా ఏటా ఏదో ఒక ఎన్నికలు వస్తూనే ఉంటాయి. మరి ఈ అన్ని ఎన్నికలు ఒకే రోజు ఒకేసారి నిర్వహించేస్తే ఎలా ఉంటుంది? ఆలోచన బాగుంటుంది కదా. అదే ప్రధాని మోడీ మదిలో మెదులుతున్న మరో ఆలోచన. మరి దాని సాధ్యాలేంటో చూద్దామా? వినడానికి వింతగా ఉన్న ఆలోచన మాత్రం అద్భుతం అనిపిస్తోంది. ఏటా ఏదో ఒక ఎన్నికలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది నిజంగా ఒక శుభవార్తే అనిపిస్తోంది. మన రాష్ట్రంలో ఇంకా అసెంబ్లీకి, పార్లమెంటుకి ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి సరిపోయింది. కానీ అదే పక్కనే ఉన్న తమిళనాడు, కేరళ, కర్ణాటకల మాదిరిగా అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి, పార్లమెంట్ ఎన్నికలు మరోసారి జరిగితే ఆ రాష్ట్రంలో 5 ఏళ్లలో 2 సార్లు ఎన్నికల బాజాలు మోగుతాయి. ఇక వాటికి తోడు జిల్లా పరిషత్లు, మండల పరిషత్లు అదనపు సంబరం. వీటితో పాటు పెద్ద పెద్ద నగరాల్లో జరిగే కార్పొరేషన్ ఎన్నికలు, గ్రామాల్లో జరిగే పంచాయతీ ఎన్నికల వరకు 5 ఏళ్లలో దాదాపు ప్రతి ఏటా ఏదో ఒక ఎన్నికల తంతు ఎక్కడో ఓ చోట నడుస్తూనే ఉంటుంది. ఒకప్పుడు ఎన్నికల కమిషన్లో ఉద్యోగం అంటే అబ్బో 5 ఏళ్లకు ఒకసారే పని ఉంటుంది, మిగిలిన 4 ఏళ్లు కాలు మీద కాలేసుకుని కూర్చుంటే సరిపోతుంది అనుకునేవాడు. కానీ ఇప్పుడు అదే ఎలక్షన్ కమిషన్ ఉద్యోగం ఎలా ఉందో తెలుసా? ఏకంగా ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు, అది కూడా ఒకే రోజు నిర్వహించే పరిస్థితి లేక 2-3 విడతల్లో నెల రోజుల పాటు నిర్వహిస్తూ ఆ సేతు హిమాచలంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఎదురయ్యే ఎన్నికల ఇబ్బందులు తీర్చడానికి కాళ్లరిగేలా తిరుగుతూ నానా ఇబ్బందులు పడుతున్నారు ఎన్నికల సంఘం ఉద్యోగులు. ఒక ఎలక్షన్ కాగానే మళ్ళీ ఎలక్షన్ యొక్క రూల్స్ అన్ని రివైజ్ చేయాల్సి ఉంటుంది. మొత్తం స్టాఫ్ అంతా కూడా దాని మీదనే పనిచేయాల్సి ఉంటుంది. ఇక రెండోది, ఎలక్షన్స్కు నోటిఫికేషన్ ఇష్యూ అయిన తర్వాత సుమారు ఒక 60 దినాల వరకు ఏ కొత్త ప్రోగ్రాం కూడా తీసుకోవడానికి లేదు. అంటే పాలన మొత్తం స్తంభించిపోయి అందరూ కూడా పరిపాలన యంత్రాంగం అంతా ఎలక్షన్ బిజీలో పడిపోతారన్నమాట. సో ఇలా కాకుండా 5 ఏళ్లకు ఒకసారి రాష్ట్రంది, కేంద్రంది ఒకేసారి ఎన్నికలు జరిగినట్టయితే ఒక 2-3 నెలల లోపల పని అంత అయిపోతే మళ్ళీ 5 ఏళ్ల వరకు ఇక పని ఉండదు. ప్రభుత్వాలు తమ పనులు తాము చక్కగా చేసుకోవచ్చు. 5 ఏళ్లకోసారి పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించి ఆపై దాదాపు ప్రతి ఏటా 5-6 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తూ ఇలా ఏడాదంతా ఎన్నికల సందడిలో మునిగి తేలుతున్న ఎన్నికల సంఘానికి ఏటా వచ్చే ఎన్నికలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కాస్తంత ఊరటనిచ్చేలా మోడీ మనసులో మెదిలిన ఆలోచనే వన్ నేషన్ వన్ ఎలక్షన్. అంటే ఇకపై ఒకేసారి పార్లమెంట్ ఎన్నికల్ని మొదలు పెడితే అసెంబ్లీకి, జిల్లా పరిషత్, మండల పరిషత్, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీల వరకు అన్నింటికీ ఒకే రోజు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నదే ఆ గొప్ప ఆలోచన. ఇలా చేస్తే ఎన్నికల కోసం పెడుతున్న ఖర్చు గణనీయంగా తగ్గించవచ్చన్నది ప్రధాని మోడీ ఆలోచన. అంటే ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నట్లు ఇకపై అన్ని రాష్ట్రాల్లోనూ ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్నమాట. అదే టైంలో ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలతో పాటు ఆయా జిల్లాలు, మండలాల్లో ఉన్న స్థానిక ప్రభుత్వాలు, నగరాల్లో ఉన్న కార్పొరేషన్లు, పట్టణాల్లో మున్సిపల్ ఎన్నికలు, గ్రామాల్లో ఉండే గ్రామ పంచాయతీలకు కూడా అదే రోజు ఎన్నికలు జరుగుతాయి. దీంతో ఒక్కసారి ఎన్నికల బూత్లోకి వెళ్లిన ఓటర్లు ఏకంగా 5-6 ఓట్లు వేసి రావాల్సి ఉంటుంది. అంటే ముందు పార్లమెంట్కి, ఆపై అసెంబ్లీకి, ఆ వెంటనే కార్పొరేషన్లకు లేదా మున్సిపాలిటీలకు, గ్రామాలైతే గ్రామ పంచాయతీలకు ఓట్లేస్తారు. ఇలా ఒకేసారి అన్ని ఎన్నికలు నిర్వహించేస్తే అటు ఖర్చు తగ్గుతుంది, ఇటు ప్రజలకు ప్రశాంతత మిగులుతుందన్నది ప్రధాని మోడీ మదిలో మెదిలిన మరో గొప్ప ఆలోచన. ఇప్పటి వరకు స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా లాంటి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన మోడీ ఇప్పుడు ఈ మహోజ్వల ఆలోచనను కూడా 2019 కల్లా అమల్లోకి తీసుకురావాలని కలలు కంటున్నారు. 2019 నాటికి పార్లమెంట్ ఎన్నికలతో పాటు అన్ని అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించేసి వాటితో పాటు స్థానిక సంస్థల వరకు ఎన్నికల ప్రక్రియలు కూడా పూర్తి చేయాలన్నది మోడీ ఆలోచన. దీనివల్ల ప్రధానంగా ఎన్నికల నిర్వహణ వ్యయం భారీగా తగ్గుతుంది. ముఖ్యంగా పార్లమెంట్, అసెంబ్లీ, మున్సిపల్, కార్పొరేషన్, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒక్కోసారి నిర్వహించడానికి చాలా కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. కానీ అదే అన్నింటి ఎన్నికలు ఒకేసారి నిర్వహించేస్తే ఖర్చు గణనీయంగా తగ్గుతుంది.
సమయము ఆదా అవుతుంది. మరింత పటిష్టంగా ఎన్నికల ప్రక్రియపై దృష్టి పెట్టొచ్చన్నది మోడీ ఆలోచన. ఈ విధానం వల్ల కలిగే ఉపయోగం ఏంటంటే ప్రతిసారి ఎలక్షన్స్ చెప్పి ప్రభుత్వం యొక్క అటెన్షన్ డెవలప్మెంట్ అంతా ఆదిక్కుపోదు. పోలీస్ యంత్రాంగం మీద కూడా పెద్ద భారం పడుతుంది. ఎన్నికల కమిషన్ కూడా ఎప్పుడు పనే ఉంటుంటుంది, ఎప్పుడు ఎలక్ట్రల్ రోల్స్ రిఫార్మ్ చేయాలి, అవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎలక్షన్సే ఇప్పుడు మన దేశంలో చూస్తున్నాం, ప్రతి 6 నెలలకు సంవత్సరానికి ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, ఏదో ఒక రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో. దాంతో ప్రధానమంత్రి గారు చాలా మటుకు సమయం ఆ ఎన్నికల హడావిడిలోనే గడపాల్సి వస్తూ ఉంది. కాబట్టి ఒకేసారి జరిగితే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకసారి ఎలక్షన్స్ అయిపోతే ఇక 5 ఏళ్ళు చక్కగా పాలన చేయాల్సిన స్కోప్ ఉంటుందన్నమాట. దీనివల్ల పార్టీలకు కూడా ప్రచారం ఖర్చు బాగా తగ్గుతుంది. ఒకేసారి అటు ఎంపీ అభ్యర్థులకు, ఇటు ఎమ్మెల్యే అభ్యర్థులకు, అటు కార్పొరేటర్లకు, మరోపక్క కౌన్సిలర్లకు, సర్పంచ్లకు ప్రచారం చేసేయొచ్చు. ఇది పార్టీలకు కూడా కాస్తంత పనికొచ్చే అంశంలాగానే కనిపిస్తోంది. ఒక ఖర్చు పరంగా చూస్తే ప్రజాధనం కూడా భారీగా మిగులుతుంది. ఎందుకంటే 1952లో మొదటి సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అయిన ఖర్చు 10,45,00,000 రూపాయలు మాత్రమే. అప్పట్లో ఒక్కో ఓటుకి అయిన ఖర్చు కేవలం 80 పైసలు మాత్రమే. కానీ ఇప్పుడు అదే ఖర్చు 20 రెట్లు పెరిగిందని ఎన్నికల సంఘం చెప్పుకొస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికలకు అయిన ఖర్చు అక్షరాల 3,600 కోట్ల రూపాయలు. అంటే ఒక్కో ఓటు కోసం పెట్టిన ఖర్చు 17 రూపాయలని తేలింది. ఇది ఒక్క పార్లమెంట్ ఎన్నికల ఖర్చు మాత్రమే. ఆపై 5 ఏళ్లలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ఖర్చు కూడా లెక్కేసుకుంటే కనీసం మరో 5-6 వేల కోట్లుంటుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు కూడా లెక్కేసుకుంటే మొత్తం 10,000 కోట్లకు పైగా ప్రజాధనం ఖర్చయిపోతుంది. దీన్ని అరికట్టాలంటే 1 నేషన్ 1 ఎలక్షన్ విధానమే మంచిదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.